సార్ ఒక్క నిమిషం మీరు కూడా సార్ ఈ సందర్భంలో మరి ట్రస్ట్ ద్వారా పురస్కార ప్రదానం చేస్తూ ప్రజలందరి మరి వారి ముందట జరిగిన ఈ కార్యక్రమాలు నన్ను ప్రత్యేకంగా పిలిచిన గౌరవనీయులు పెద్దలు, వారికి పారిశ్రామిక వేత్తలు అంటే కోపం వస్తూ ఉంటుంది. ఒక గొప్ప సాహితీవేత్త, సామాజిక స్పృహతో మరి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి పేరు కాదు ముఖ్యం, పని కావాలని నిరంతరం పనిచేసే మరి మన అందరికీ కూడా శ్రేయోభిలాషి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవ ఆచార్య ఏలూరి శివారెడ్డి గారికి, మరి విశిష్ట అతిథులు, అదేవిధంగా పురస్కార గ్రహీతల సంబంధించి చాలా సుపరిచితులు మా ప్రాంతవాసి మరి డాక్టర్ హనుమాన్ భూమయ్య గారు, ప్రముఖ సాహితీవేత్త, అదేవిధంగా డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రముఖ రచయిత, అదేవిధంగా పరిశోధకులుగా మరి అనేక విషయాలను కూడా ప్రస్ఫుటంగా తెలియజేసే ప్రయత్నంలో సమాజాన్ని తెలియజేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ కూడా రావడం జరిగింది. మరి వేదిక అటువైపు ఉన్న పెద్దలందరికీ సాహితీవేత్తలు, ఈరోజు మేము చాలా నర్వస్గా ఉన్నాం, ఎందుకంటే అటు చూసిన వాళ్ళందరూ సాహితీవేత్తలు, చాలా ప్రముఖులు కూడా. సురవరం ప్రతాప్ రెడ్డి గారి సాహిత్యాన్ని గురించి మాట్లాడే నాకు అర్హత లేకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఈరోజు ఒక మంత్రిగా తప్పకుండా వారు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యాచ భాష సంబంధించి ఆ రోజు ఒక స్పందన తీసుకురావాలని, ఒక స్ఫూర్తిని తీసుకురావాలని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం గారి ఇక్కడ ఉన్న నిజాం పరిపాలకుల మీద చేసిన వారి ప్రయత్నం, వారి పోరాటం మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకం. అనేక సందర్భాల్లో అనేక మంది సాహితీవేత్తలకు సంబంధించి కానీ ఈరోజు సాహితీవేత్తగా కాదు, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన ఒక మహనీయుడిగా, ఒక పరిశోధకుడుగా, ఆనాడు ఇలా ఇప్పుడే చెప్పారు, పత్రికను స్థాపించి మరి ఎడిటర్ గా పనిచేస్తారు. వారి ఆలోచన విధానాన్ని మన తెలుగు ప్రజలకు సంబంధించిన ఆలోచనను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, నిజాం పరిపాలనను ఏ విధంగా తన పెన్ను ద్వారా ఎదిరించాలని ఆలోచన చేసిన మహనీయులు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఈరోజు మనం వారిని స్మరిస్తా ఉన్నామంటే ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి పేరిట చిరస్మరణీయంగా ఉంచే ఒక కార్యక్రమం చేయాలని తలంపు చేసి చాలా మందితో కూడా సంప్రదింపజేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరిట ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలంపు చేస్తే మరి పెద్దలందరూ కూడా ఇచ్చిన సూచనల మేరకు మా ప్రభుత్వం ఈ రోజు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరిట ఈ రోజు క్రీడ మీ అందరికీ కూడా తెలుసు. చిన్నదైనప్పటికీ నిరంతరంగా చరిత్రలో రాబోయే తరాలు కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాడు చేసిన ప్రయత్నం కానీ, ఆ రోజు వారు ఆలోచన విధానం కానీ, వారి ఆశయాలు కానీ, వారి సాహితీకి సంబంధించిన అనేక రచనలు చేశారు. ఆ రచనలు కూడా తెలుసుకునే ప్రయత్నంలో ముందు తరాలకు కూడా ఉపయోగపడే విధంలో ఉండాలని విశ్వవిద్యాలయం, తెలుగుకు సంబంధించిన విశ్వవిద్యాలయానికి పేరు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ముందుకు వచ్చి ఈరోజు మేము శాసనసభలో కూడా చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయాన్ని మా పేరిట చేయడం అనేది మా బాధ్యతల భాగం కూడా చేయడం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు
చాలా వరకు మేమందరం, నేనైతే ప్రధానంగా మీరే పాపర్లు అంటే సార్ మేము ఇంకా ఏ స్టేజ్ లో ఉంటాం. ఓ సాహితీవేత్తగా వారు అనేక విషయాలు చెప్పారు. అనేక సందర్భాల్లో మరి నాకు ఈ కార్యక్రమానికి రావాలని 2 మార్లు వారు మా దగ్గరికి రావడం, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 10 మార్లు మాకు ఫోన్ చేయడం, తద్వారా ఈ రోజు ఇప్పుడు ఈ సమయానికి వచ్చాం ఆమె భయంతో. ఎందుకంటే చాలా మంది మా దేశంలో ఎట్లా ఉంటుందో అందరికీ కూడా తెలుసు, జనం ఎక్కువ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో రావాలి అంటే మేము తప్పకుండా వస్తాం సార్, కొద్దిగా సమయం అంటే ఇప్పటికే సమయం ఎక్కువైందని వారు మాకు ఆదేశించడం జరిగింది. సో తొందరగా రావడం జరిగింది. మీరందరూ కూడా క్షమించాలి. ఒక ప్రధానమైన కార్యక్రమం, ఒక సాహితీ వేదిక ఇచ్చే మన పరిణీయమైన ఒక కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో మరి ప్రధానంగా ఈ సాహితీ వేదిక ప్రతి సంవత్సరం కూడా సన్మానం చేస్తూ వారికి పురస్కారాలు ముందుకు తీసుకెళ్తామన్న నేపథ్యంలో మా బాధ్యతలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎవరైనా సాహితీవేత్త సందర్భంగా చెప్తాము, మా ప్రభుత్వ పక్షాన పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన యాస, భాషకు సంబంధించి లేకుంటే చరిత్రకు సంబంధించి చరిత్రలో నిలిచిపోయే ఏ పుస్తకానికి ఆ పుస్తకానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు కానీ ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లాలని మాకు సూచన ఇస్తే తప్పకుండా మా బాధ్యతల భాగంగానే మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి వారిని స్మరిస్తూ మాకు ఇక్కడ పిలిచిన ప్రజలందరికీ కూడా